హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్మావతి బెలూన్స్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ ఫ్లవర్స్తో వచ్చి, ఈరోజు ఎలాగైనా సరే పద్మావతిని ప్రపోజ్ చేసి నా మనసులో మాటని చెప్పి నా జీవితంలోకి ఆహ్వానించాలి అని చెప్పేసి అనుకుంటాడు. పద్మావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి తను చిలిపి చేష్టలు చూసి, నువ్వంటే నాకు ఎంత ప్రేమో ఎలాగైనా సరే నిరూపిస్తాను పద్మావతి అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న పద్మావతి దగ్గరికి వెళ్ళి పద్మావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం ఏంటి సారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఒకసారి ఇలా రా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం విక్కీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో అక్కడున్న ఒక కారు మాత్రం పద్మావతిని గుద్దేస్తూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతికి యాక్సిడెంట్ అవ్వడంతో అక్కడున్న పద్మావతి అయితే దొర్లుకుంటూ కిందనే పడిపోతూ ఉంటుంది. అది చూసిన విక్కీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులకి అక్కడున్న పద్మావతి మాత్రం సారు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అక్కడున్న పద్మావతిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు.